సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కుంభమేళ జరిగినప్పుడు వెళ్ళాము. ఓకే. అయితే అసలు నీ పేరే అది పెట్టామురా. సో అసలు ఎన్నో అంటే మళ్ళీ మళ్ళీ రాదు కదా, అవును. ఈ జన్మకి రాదు నీకు, సో నువ్వు అది చేయాల్సిందే అని చెప్పేసి ప్రయాగ్ ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి వెళ్ళినారు. శ్యామకు నీ పేరు కూడా అట్లనే అడిగే వాళ్ళు ఎవరైనా? ఏంటి డిఫరెంట్ గా ఉంది కదా నీ పేరు? పక్కా అక్క, ఎందుకంటే ప్రథమ్ అంటే పలికేస్తారు, శ్యామక్ అంటే శ్యామిక్ అట్లా పలుకుతారు. అంటే 5 times అట్లా చెప్పాలి వాళ్ళకి. నువ్వైతే అసలు రికగ్నైజ్ చేసావు పేరుని, ఓకే. కానీ చాలా మంది అయితే మిస్పెల్ చేస్తారు. సో 5 times అట్లా చెప్తా ఉంటారు. 5 times అది కాదు, శ్యామక్ అని పక్కా ఖచ్చితంగా చెప్పాలా? ఖచ్చితంగా. ఎప్పుడైనా తిట్టుకున్నావా మరి వీళ్ళని? అయ్యో అస్సలు నాకు చాలా నచ్చింది పేరు, కృష్ణుడి లీల చాలా బాగుంటుంది. కృష్ణులా నవ్వుతున్నాను. అండ్ చిన్నప్పుడు నాకు ఒక కృష్ణ క్యాలెండర్ ఉంటుంది కదా, ఇట్లా వెన్న ముద్ద పట్టుకుని, అది చాలా ఇష్టం అనమాట. ఓకే. ఎప్పుడు అది చూస్తూ ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి. అట్లా సేమ్ ఇట్లా లడ్డు లడ్డుగా ఎంత క్యూట్గా ఉండేవాడు శ్యామక్, చాలా క్యూట్ బేబీ. ఓకే. సేమ్ శ్యామక్ లాగా కృష్ణ లాగా ఉండేవాడు. అది సెట్ అయిపోయింది అసలు ఆ పేరుకి దానికి. ఓకే. సో ఎప్పుడైనా ఆడపిల్ల లేదని ఫీల్ అయినారా? ఇట్లా ఇద్దరు అబ్బాయిలే ఉన్నారు. నాకు అబ్బాయిలు ఇష్టం, ఓ తనకి అమ్మాయిలు ఇష్టం. జేసీ గారు మీరే చెప్పాలి మరి. ఎప్పుడు ఫీల్ అవడం కాదు, అది ఇప్పటికీ ఎప్పటికీ ఫీల్ అవుతారు ఆయన, అది అమ్మాయి లేదు అని చెప్పి. ఓకే. అసలు అబ్బాయి పుట్టిందని పెంచుకుంటారని చెప్పేసి అడుగుతున్నా. అవునా, హ్యాపీగా వచ్చేసేయండి. ఓకే. యాక్చువల్గా పెంచుకోవడం రెడీ ఉన్నాం, కాకపోతే అది రూల్, పిల్లలు లేని వాళ్ళకే ఇస్తారనమాట. పిల్లలు లేని వాళ్ళకి ఇవ్వాలంటే చాలా పెద్ద తతంగా ఉంది దానికి. సో అట్లా మీరు ఊరికే వచ్చేస్తా అంటే నాకు ఏం ప్రాబ్లం లేదు. ఓకే. అంటే చాలా సార్లు మనం ఏదన్నా ఆర్ఫాన్ నుంచి అట్లా తెచ్చుకుందామా అని అనుకొని కూడా అనుకున్న రోజులు కూడా ఉన్నాయి అన్నమాట. ఆడపిల్ల కోసమా? వావ్, తెచ్చేసుకుందాం, ఏదో ఒకటి చేసి ఆడపిల్లని తెచ్చుకుందాం. చేసుకుందామని. మీ ఇద్దరికి ఎప్పుడైనా చెల్లుంటే బాగుంది అనిపించింది? నాకు అనిపించింది, ఎందుకు? నాకు అక్కైనా చెల్లేనా అని. రాఖీ కట్టించుకుందానా? చాలా అట్లా ఇష్టం కాదు. అక్కలు చెల్లెళ్ళు అంటే. దాని ఫీలింగ్ ఎట్లా ఉంటుందో తెలియదు నాకు. నేను అక్క రాఖీ వచ్చినప్పుడు కట్టించుకొని గిఫ్ట్ ఇచ్చేయండి, ఏదో ఒకటి పెద్ద గిఫ్ట్. వాళ్ళకి ఒక చెల్లి ఉంది మా మరిదికి లాస్ట్, బట్ వాళ్ళు ఇక్కడ ఉండరు ఎప్పుడు. అయ్యో. మెయిన్ మైనస్ ఏంటంటే, సో ఎప్పుడు వాళ్ళకి పోస్టింగ్స్ వల్ల దూరంగా ఉంటారు. బట్ అది వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వీళ్ళు. ఓకే. తను పంపిస్తుంది ఎప్పుడు, ఎవ్రీ ఇయర్ రాఖీ అక్కడి నుంచి పోస్ట్లో పంపిస్తుంది, కొరియర్లో. రైట్. సో ఇప్పుడు నేను ఇందాక ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పినట్టు కుటుంబ విలువల గురించి, లేదంటే అసలు కుటుంబం చూసేలా వీడియోస్ లేని సిచ్యువేషన్లో ఇద్దరు పిల్లలతో కలిసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఇంత మంచి వీడియోస్ చేయడం అనేది నేను పొగడట్లేదండి, నిజంగా చాలా చాలా అరుదుగా ఉంటాయి ఛానల్స్. ఆ ఛానల్స్లో మీది ఖచ్చితంగా ముందంజలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎలా ఈ కంటెంట్ ఎలా అంటే ప్రతిసారి ఇంతే మేనేజ్ చేస్తూ ఎక్కడ ఎవరి భావాల్ని హర్ట్ చేయకుండా ఉండేలాగా ఎలా మేనేజ్ చేస్తున్నారు ఈ కంటెంట్ అసలు? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఉన్న సమాజంలో ఉన్న దీనికి పిల్లలకి కావాలి ఇవి మోరల్స్ అన్నీ. బట్ మనం కూర్చోబెట్టి చెప్తే వాళ్ళకి సోదిలాగా అనిపిస్తుంది పిల్లలకి, మా పిల్లలకైనా ఎవరికైనా. అట్లా కాకుండా వీడియోస్ త్రూ వాళ్ళకి చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు ఒక 100 వీడియోలు చేస్తే వాళ్ళకి ఒక 2 ట్రిగర్ అవుతాయి కదా, ఎక్కడో చోట వాళ్ళకి ఆ వాల్యూస్ అనేది గుర్తుండిపోతుంది ఎప్పటికీ. సో అట్లా వీళ్ళకి చెప్పకనే చెప్పినట్టు ఉంటుంది. మన పిల్లల్లాగే చాలామంది పిల్లలకి కూడా మేబీ తీసుకొని వాళ్ళు తీసుకోరు, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు కదా. సో అట్లా అనిపించే ఆ థాట్, అంటే ఏం చేసినా ఇన్నోవేటివ్గా చేస్తారు జేసీ ఫస్ట్ నుంచి కూడా, ఆయనకి అది అలవాటు. సో కామెడీ అంటే కామన్గా అందరు చేసేదే. సో మనకంటూ ఒక యూనిక్గా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం అంటే అట్లా ఉంటుంది కదా ఎవరికైనా. సో తనకి ప్యాషన్, అట్లా ప్రతిదీ ప్యాషనేటెడ్గా ఏం చేసినా ఒక ప్యాషనేటెడ్గా చేయాలి, దాంట్లో ఖచ్చితంగా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, యూనిక్నెస్ ఉండాలి, అట్లా స్టార్ట్ అయ్యి అట్లా చేయడం అనేది అట్లా చేసుకుంటూ వస్తున్నాం. మెయిన్ రీజన్, దాని వెనకాల ఉన్న రీజన్ అది. ఓకే. కానీ ఇప్పుడు నిజంగానే ఈ మోరల్స్ వాల్యూస్ ఎందుకు తగ్గిపోతున్నాయి అంటారు జేసీ గారు? మన రీజన్ ఏమై ఉండొచ్చు? ఒకరిని బ్లేమ్ చేయలేము, ఎందుకంటే ప్రజెంట్ బాగా చాలా అంటే ఫాస్ట్గా వెళ్తుందండి ఈ జనరేషన్ మొత్తం కూడా. ప్రతి దాంట్లో కూడా స్పీడ్లో పరిగెత్తుతున్నారు అందరు కూడా. అయితే దీంట్లో ఈవెన్ పేరెంట్స్, ఇది యాక్చువల్గా పేరెంట్స్ బాధ్యత పిల్లలకి
మంచి చెడు చెప్పడం అనేది పేరెంట్స్ బాధ్యత. ఓకే. కానీ వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు ఈ లైఫ్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు ఎంత బిజీ అయిపోయారంటే పిల్లల్ని కూర్చోబెట్టి ఓ మంచి మాటలు నేర్పించే టైం ఎవరి దగ్గర లేదు. సో నేను వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు, కానీ వాళ్ళ దగ్గర టైం లేదని కాదు, కానీ బట్ టైం ఉందా సరే వాళ్ళకి వేరే పనులు బిజీ అయిపోతున్నారు. ఎట్లుందంటే మాక్సిమం ఈ రోజు ఇప్పుడు సిటీలో ఉన్నామంటే 80% విమెన్ కూడా వర్క్ చేస్తున్నారు. ఓకే. సో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి పని చేసుకొని వచ్చి ఇంట్లో వంటలు చేసుకొని ప్లస్ పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పాలంటే కష్టం అది. సో అందుకే అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అట్లీస్ట్ మనము మన వీడియోస్ త్రూ అన్న చెప్తే కొంతమందిలో మార్పు వస్తుంది కదా, చాలా అంత వచ్చినా మన కష్టము ఫలించినట్టే కదా అని చెప్పి ఆలోచనతోనే స్టార్ట్ చేస్తాం మేము. సో బ్లేమ్ చేయట్లేదు, తల్లిదండ్రుల బాధ్యత ఇది. బట్ చెప్పలేకపోతున్నారంటే నేను ఇక వాళ్ళ ఈ స్పీడ్ లైఫ్ కారణంగా ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్. సో అందుకే మేము మా వీడియోస్ త్రూ ఈ మంచి విషయాలు నేర్పిస్తున్నాం పిల్లలకి. మరి వీళ్ళిద్దరు ఎలా ఉంటారు అసలు ఆఫ్ ది స్క్రీన్, ఆన్ స్క్రీన్? ఓకే. వీళ్ళిద్దరూ యాక్చువల్లీ చెప్పాలంటే నాకు దేవుడిచ్చిన వరం అండి వీళ్ళిద్దరు. ఎందుకంటే చాలా చిన్న ఏజ్ నుంచి వీళ్ళు మెచ్యూర్డ్గా ఉంటారండి వీళ్ళు. మాకు కొంతమంది నేను వీడియో చేస్తాను కదా, చేసేస్తే చాలా పెద్ద చెప్పొచ్చావు కానీ మీ పిల్లలకు ఉన్నాయా ఈ వీడియో చూపిస్తున్నా మీ పిల్లలకి బుద్ధులు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నాను ఇట్లా చాలా మంది. నవ్వొస్తుంది నాకు, ఎందుకంటే నా పిల్లలు యాక్చువల్గా ఎప్పటి నుంచో అవన్నీ నేర్చేసుకున్నారు. ఇప్పుడు నేను ఈ రోజు ఒక వీడియో చేశానంటే ఆ వీడియోలో ఏదైతే నేను నేర్పిస్తున్నానో అది మా పిల్లలకు 5 years బ్యాక్ నేర్చేసుకున్నారు వాళ్ళు. సో కాకపోతే వాళ్ళకు వచ్చు కాబట్టి నేను వేరే పిల్లల గురించి చేస్తున్న వీడియోస్ ఇవి, అంతేగాని నా పిల్లలు ఆల్రెడీ దే ఆర్ పర్ఫెక్ట్ అనమాట వాళ్ళ లైఫ్ లో. అంటే ఇంత పర్ఫెక్ట్ ఎలా నేను బయట ఇందాక ఆఫ్ స్క్రీన్ చూసినప్పుడు ఇంత మెచ్యూర్డ్గా ఉన్నారు అంటే వాళ్ళ ఏజ్కి వాళ్ళకున్న మెచ్యూరిటీకి అసలు సంబంధమే లేదు. ఎలా, ఐ మీన్ ఎక్కడ చూసి నేర్చుకున్నారు, ఎవరిని చూసి నేర్చుకున్నారు, ఎవరు ఇంత బాగా నేర్పించారు అనుకోవాలి మీ ఇద్దరికి? మమ్మీ డాడీ ఆఫ్ కోర్స్. ఓకే. వాళ్ళు చిన్నప్పటి నుంచే చాలా ఇట్లా నేర్పించి పెంచారు అన్నమాట. ఏం చెప్తారు రెగ్యులర్ గా, అంటే మోటివేషన్ టైప్ కానీ లేకపోతే ఇలా ఉండాలి నాన్న ఇలా ఉండొద్దు అన్నీ? అంటే ఇప్పుడు నేను సపోజ్ ఏమైనా తప్పు చేసినా కానీ దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చి ఇట్లా ఎందుకు చేయొద్దు అనే టైప్లో ఇస్తే, అంటే వాళ్ళు చెప్తే ఇంకా నాకు ఇట్లా అయిపోద్ది అనమాట. అంటే ఇంకా నెక్స్ట్ టైం చేయొద్దని చెప్పి ఫీలింగ్ వచ్చేస్తా అనమాట. ఓకే. అట్లా అంత బాగా చెప్తారు అనమాట. నాకు కాలేజ్లో మరి ఇంత మెచ్యూర్గా ఉంటే ఇబ్బంది రాలేదా నీకు ప్రథమ్? అసలు నా దగ్గరికి ఎవరు రాని కూడా రారు, వాళ్ళ బ్యాచ్ వాళ్ళది. వస్తే క్లాస్ చెప్తాడు ఇప్పుడు. నేను అలానే ఉంటుంది, అట్లానే ఉంటుంది. అయ్యా నువ్వు అంటే ఒక సైడ్ ఇది మంచి వేలో వెళ్తున్నారు, నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది అనుకున్నా, మరి మీరు ఫన్ మొత్తం మిస్ అయిపోతున్నారేమో, కొంచెం కూడా అల్లరి చేయట్లేదేమో అనే ఇది రాదా? లేదు అక్క, ఫన్ చేస్తాం మేము కాలేజ్లో, ఫన్ చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ మెయింటైన్ చేస్తాం. ఎలా ఉంటుంది నీ ఫన్ అంటే? ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పు నాకు. అంటే ఏం లేదు, ఫ్రెండ్స్తో జోక్స్ వేసుకోవడము, వాళ్ళు ఏమని చెప్తే నవ్వుకోవడము. ఓకే. అట్లానే ఉంటుంది. ఇంకా మాక్సిమం అయితే లంచ్ పీరియడ్ లో బయటికి వెళ్తాము, కిందకి గేమ్స్ ఆడి వస్తాం, అంటే ఫన్. ఓకే. శ్యామక్ మరి నువ్వు? ఫన్ మిస్ అవడం అంటే అట్లేం లేదక్క, ప్రతిదీ పేరెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. నేను ఫన్ ఎట్లా వేసుకుంటానంటే ఎవ్రీ డే క్రికెట్కి వెళ్ళడము, ఫ్రెండ్స్ తో మూవీస్కి వెళ్ళడము. నాకు TFI చాలా ఇష్టము, నాకు అన్నయ్యకి. TFI బానిసలు, కట్టి బానిసలు అంటే సినిమాలన్నీ చూస్తావా? చాలా చాలా. ఒప్పుకుంటారు ఇంట్లో సినిమాలు చూడడం? అయ్యో అట్లా ఒప్పుకుంటారు పక్క. అప్పుడప్పుడు డాడీనే బుక్ చేస్తారు టికెట్స్. ఆయన జీన్స్ అక్కడదే. సినిమా పిచ్చోళ్ళు అందరు సినిమా పిచ్చోళ్ళే ఉన్నారు. నీకు యాక్టింగ్ అంటే ఇష్టమా? యాక్టింగ్ అంటే నాకు ఇష్టం అని కాదు అక్క, చేయమంటే చేస్తాను. బట్ నేను మూవీ ఫీల్డ్ అంటే డైరెక్షన్, కెమెరా, ఎడిటింగ్ వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. బ్యాక్ ఎండ్ లో బాగా ఇంట్రెస్ట్ ఉంది, టెక్నాలజీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. మరి మీ వీడియోస్ కి ఎంతవరకు హెల్ప్ చేస్తాను? అట్లా నేను చాలా వరకు నేనే చేస్తున్నాను. అంటే కెమెరా వరకు హ్యాండ్లింగ్ మొత్తం నేనే చేస్తాను, ఎడిటింగ్ లో కొంచెం హెల్ప్ చేస్తాను. నేర్చుకుంటున్నావా? నేను షార్ట్ ఫిల్మ్స్ కానీ నేనే ఎడిట్ చేశాను. ఓ, మాక్సిమం అన్నీ అయిపోయినాయి, నేనే ఎడిట్ చేశాను షార్ట్ ఫిల్మ్స్ కి. మళ్ళీ నాకు సపరేట్ ఛానల్ కూడా ఉంది, వీడియో ఎడిట్స్, అంటే మూవీస్ మీద వీడియో ఎడిట్ చేస్తాను నేను. దానికి అది కూడా నేను 4 years వరకు నేర్చుకున్నాను వీడియో ఎడిటింగ్.